హలో వ్యూయర్స్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మరొక ఇంపార్టెంట్ అండ్ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నా. వీడియోని కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి. మీరు తెలంగాణలో ఉంటున్నారా? మీ ఆధార్ కార్డులోని అడ్రస్ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి మార్చుకున్నారా? మార్చుకోకపోతే ఖచ్చితంగా మార్చుకోండి. తెలంగాణ స్టేట్ ఏర్పడి 10 సంవత్సరాలైనా చాలా మంది అయితే ఇంతవరకు వాళ్ళ ఆధార్ కార్డ్స్లోని అడ్రస్ తెలంగాణకి మార్చుకోలేదు. అడ్రస్ మొత్తం తెలంగాణకి సంబంధించి ఉండి స్టేట్ ఒకటి మాత్రం ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న ఆధార్ కార్డులో లాగా ఆధార్ కార్డులోని అడ్రస్ చూసినట్లయితే అంబర్పేట్ హైదరాబాద్ అని ఉంది, కానీ స్టేట్ మాత్రం ఆంధ్రప్రదేశ్ అని ఉంది. మీ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి మార్చుకోకపోతే చాలా నష్టాలే ఉన్నాయి అండ్ కొన్ని ఇబ్బందులు కూడా పడతారు. అవి ఏంటో చెప్తాను. దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్న మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ని అయితే మహిళలు వాడుకోలేకపోతున్నారు. ఎందుకంటే మహిళలు బస్ ఎక్కినప్పుడు వాళ్ళు ఆధార్ కార్డు చూపించడం తప్పనిసరి. వాళ్ళ ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అని ఉంటే ఆర్టీసీ వాళ్ళు ఫ్రీ బస్ ఎక్కడానికి అలౌ చేయరు. అందుకే మీరు ఖచ్చితంగా అయితే మీ అడ్రస్ ని తెలంగాణకి మార్చుకోవాలి. మహిళా పొదుపు సంఘాలలో బ్యాంక్స్ నుండి లోన్ తీసుకునేటప్పుడు ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. కొత్తగా బ్యాంకుల్లో అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు అండ్ గవర్నమెంట్ ఫ్రీ స్కీమ్స్ పొందాలంటే కూడా ఇబ్బందులు వస్తాయి. అందుకే మీ ఆధార్ కార్డులో అడ్రస్ తెలంగాణకి మార్చుకోవడం తప్పనిసరి. ఇది అవకాశంగా తీసుకొని చాలా ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళు ఎక్కువ డబ్బులు ఛార్జ్ చేస్తున్నారు. మీకు ఎలాంటి ఛార్జెస్ లేకుండా అయితే నేను మీ ఆధార్ కార్డులో అడ్రస్ మారుస్తాను. నిజంగా అవసరం ఉన్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో అడ్రస్ చేంజ్ అని కామెంట్ చేయండి. ఈ ఫ్రీ సర్వీస్ ఓన్లీ నా సబ్స్క్రైబర్స్కి మాత్రమే. ఇంకెందుకు లేట్, తొందరగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. జై హింద్.